హలో, అందరికీ జేబీఎం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలని సందర్శించడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వారిని కలవడానికి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అక్రమం జరిగిందో, అంటే పార్టీ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా అన్యాయాలు ఎవరికి జరిగినాయో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి వారిని, ఆ కుటుంబాలని, ఆ కుటుంబీకుల్ని పరామర్శించి వారికి సహాయంగా కావచ్చు, వారికి చేదోడు వదిగోడు నేనున్నాను అంటూ ఒక ధైర్యం చెప్పే కార్యక్రమం అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మొత్తం మీద ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటన కూడా క్యాన్సిల్ అయింది. అయితే రేపు 3వ తారీఖు తెనాలి నగరానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా కేంద్ర ప్రచార కమిటీ వాళ్ళు కూడా దానికి తీర్మానం చేయడం జరిగింది. ఆయన తెనాలి 3వ తారీఖు మే 3వ తారీఖు తెనాలి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈయన తెనాలి ఎందుకు వస్తున్నాడు ఏంటి అనే విషయాలు ఒకసారి ఆలోచిస్తే, ఇటీవల తెనాలిలో జరిగినటువంటి 3 వ్యక్తులు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ఒక 3-4 వ్యక్తుల్ని పోలీసు వారు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఉపయోగించి వీడియో రిలీజ్ చేసిన విషయం మనందరం కూడా తెలుసు. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి అంశం అన్నమాట. దీని మీద నెటిజన్స్ రకరకాలైనటువంటి అభిప్రాయాలని, రకరకాల పోస్టుల్ని పెట్టడం జరిగింది. ఇక రకరకాల కుల పోరాటాలకు సంబంధించినటువంటి దళిత సంఘాలకు సంబంధించి ఇవన్నీ కూడా రోడ్లెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం గారు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ తెనాలికి చెందినటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, అక్కడికి సంబంధించి ఎస్సీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఆ విషయంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వారు నోరు తెరవలేదు. ఇది చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. సో అంతేకాదు, కనీసం ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఆ విషయంలో మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. సరే, దీని మీద కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, అది వాళ్ళదే తప్పు, అలాంటి తప్పుడు వ్యక్తుల్ని మళ్ళీ పోయి కలవడానికి, గంజాయిని అభివృద్ధి చేయడానికి, గంజాయి జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మారు, వీళ్ళు అమ్మిస్తున్నారు అని ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వైఎస్ఆర్సీ పార్టీ మీద కూడా బురజల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక ఆ విషయాలన్నీ కూడా కొంచెం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించడంతో పాటు అసలు ఏం జరిగిందనేది వివరాలు కూడా సేకరిస్తారు. అయితే అంత తేలిగ్గా ఉండదు కదా. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలను కూడా గ్రహించి దానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు పార్టీ తరఫు. సో దాన్ని జరగకముందే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, కూటమికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముందుగానే స్టేట్మెంట్స్, రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు అక్కడ కుర్రవాళ్ళని 3 పోలీసు వారు నడి రోడ్డు మీదనే 3rd డిగ్రీ ఉపయోగించారు. దానికి సంబంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్కి విధులకు ఆటంకం కలిగించారు వీళ్ళు 3. సో అందువలన వారిని రోడ్డు మీదనే ఎట్లా చేయడం జరిగిందనేది పోలీసు వారి మాటలు అయితే చెప్తున్నారు. అసలు పోలీసు వాళ్ళకి వీళ్ళకి గొడవ ఎందుకు వచ్చింది, తర్వాత అసలు అది కాదు, వీళ్ళని గతంలో కేసు పెట్టినందుకు మీరు రౌడీ షీటర్లుగా ఉన్నారు, మీరు స్టేషన్కి రాకుండా ఉండేందుకు నాకు డబ్బులు ఇవ్వండి అని ఆ కానిస్టేబుల్ అడిగినట్టు కానీ, ఆ సిఐ అడిగినట్టు కానీ వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయనేది వాళ్ళ వాదన. మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది వీళ్ళ వాదన. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ అనేది, వాళ్ళకి సపోర్ట్ అనేది అవసరం అనుకుంటున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. సో దీన్ని అంతటిని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అంతేకాదు, అక్కడ అంతటితోనే కాదు, పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ ర్యాలీ కూడా అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి అక్కడ తెనాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా కూడా సిద్ధం చేస్తున్నారన్నమాట. సో ఇది 3వ తారీఖు జరగనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ విశేషాలు.